అమెరికా భూభాగాన్ని సైతం తాకేలా రూపొందిస్తున్న బాలిస్టిక్ క్షిపణి తయారీలో భాగంగా ధృవీకృత రాకెట్ ఇంజన్ తుది పరీక్షను ఉత్తర కొరియా నిర్వహించింది. సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను సైతం ఢీకొట్టేందుకు ఉత్తర కొరియా దీర్ఘశ్రేణి క్షిపణులను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా నిర్వహించిన ధృవీకృత ఇంధన రాకెట్ ఇంజన్ తుది పరీక్షను అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సమక్షంలో ఉత్తర కొరియా సైన్యం నిర్వహించింది. కార్బన్ ఫైబర్తో రూపొందించిన ఈ రాకెట్ ఇంజన్ 9వది. గతంలో రూపొందించిన మోడళ్ల కంటే శక్తివంతమైనదని ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ KCNA తెలిపింది. రాకెట్ ఇంజన్ను అభివృద్ధి చేస్తున్న పరిశోధనా సంస్థను కిమ్ సందర్శించిన వారం తర్వాత ఈ వివరాలను అధికారికంగా వెల్లడించింది. భవిష్యత్తు తరం క్షిపణుల్లో కొత్త రాకెట్ ఇంజన్ను ఉపయోగించనున్నట్లు KCNA తెలిపింది. తుది దశ రాకెట్ ఇంజన్ పరీక్షపై కిమ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు వివరించింది. ఉత్తర కొరియా అణుశక్తిని విస్తరించాలన్న తన లక్ష్యంలో ఇదో కీలకమైన మార్పుగా ఆయన అభివర్ణించినట్లు KCNA వివరించింది.